దేవుడు చేసిన మేళ్ళు తలపోస్తూ ఆయన ఏమై ఉన్నాడో, నీకేం చేశాడో వాటన్నిటి నిమిత్తమే దేవుని ఎదురు తగ్గించుకొని నాకు ఇలాగ చేసావని ప్రభు ఎదుట అలాగ చెప్తున్నావు అనుకో, దాన్ని ఆరాధన అంటారు. నీ ఏ గొంతుతో పాడావు, ఏ స్వరము కాదు, కానీ ఏ హృదయంతో పాడావు అనేదే తెలుసు. మధురమైన ఆరాధనలు ప్రతి ఒక్కడు ఇక్కడ మీటింగ్ జరుగుతుందని ఇటు ఒక ప్యాట్లు అటు ఒక పెట్టొద్దని చెప్పట్లని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇటొకడు అటొకడు ఆడేమో చూరపాలు వేసుకుని ఉంటాడు, ఈడేమో చెవుకు పోగు పెట్టుకుని ఉంటాడు, ఈడేమో గిటార్ కొట్టినాడేమో ఎట్టుంటాడు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ మధ్యలో వెళ్ళి సిగరెట్ దాగి వచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు ఆరాధన చేస్తుంటే ఇన్స్ట్రుమెంట్లో నుంచి బయటకు వస్తాడా దేవుడు, అభిషేకం వస్తుందా? దావీదు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే ఏమైంది? దెయ్యాలన్నీ రాజులకు పట్టిన దెయ్యాలు పోయినాయి. ఇప్పుడు మనం వాయిస్తే ఏమవుతుంది? ఎక్కడెక్కడైనా ఎడగొస్తాయి. అట్లా ఉంది మన ఆరాధన. దేవుడికి ఆరాధన కాదు కావాల్సింది, ఏం కావాలా? యథార్థమైన ఆరాధన. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నారు.